అబ్బా ఎండలు మండిపోతున్నాయి. ఒసే ముద్రష్టారా ఎక్కడున్నావే? కాసిన మనుషులు పడిన మొగరా. అబ్బా అత్త ఒసే అత్త 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 దీనికేం తక్కువ లేదు. ముద్రష్టు కానీ రూపాయి కట్నం లేక ఇంట్లో తగలడింది. దొంగమ్మడా దొంగమ్మడి ఏంటి గుడ్ల గోబలా గుడ్లు ఉప్పుకొని చూస్తున్నావు? ఎండని పడి వచ్చింది అత్త. ఒక టీ నీళ్ళు ఇద్దాము, కాఫీ నీళ్ళు ఇద్దాము. లేదు టీ తాగుతారా కాఫీ తాగుతారా? తాగను. నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు తాగుతాను? కాఫీ తాగుతారా? ఎందుకు తాగుతానే? నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు తాగుతాను? నాకు నచ్చినప్పుడు తాగుతాను. వెళ్ళి టీ తీసుకొని రా. అడుగు పట్టేస్తుంది. ఏదైపోయినట్టు ఉంది అప్పుడే. అత్తయ్య సారీ అత్తయ్య. ఆహా అప్పుడే మీద రెక్కేస్తున్నది రా బాబు. రూపాయి కట్నం తేలేదు కానీ ముద్రస్తుంది. అమ్మో అమ్మో టీవీలో సెగలన్నీ చూసి తెగ సెగలు పడుతుంది. ఒకల ఇట్లా అత్తయ్య ఏమిటిది? వేడిగా ఉందా అసలు? వేడిగా ఉందా అసలు? చెప్పు, వేడిగా ఉందా? ఇంత వేడిగా ఉంది కదా అత్తయ్య. అదే కనుక్కుందామని వేసా. సరే సరే అత్తయ్య ఇదిగో అత్తయ్య అత్త అన్నప్పుడు అత్తయ్య ఏదైనా చెప్తే పరుగెట్టుకొని రావాలి. అర్థమై? ఏం చేస్తున్నావే? పరిగెట్టుకుని పరిగెట్టి రమ్మన్నారు అత్తయ్య. నా బంగారు కంటే అబ్బా కసిన మంచిలు తీసు. అయ్యో అయ్యో అత్తయ్య ఇది ఎట్లా వచ్చినా తెలియదు అత్తయ్య నాకు. అమ్మో నా కోడలు కోపం పుట్టేస్తుందిరా నాయనా. మీరే చూడు. వసే సుబ్బమ్మ, వసే రంగమ్మ, వసే సుబ్బలక్ష్మి. అత్తయ్య చూసావా నాకు ఎలాంటి కోడలు దొరికిందో? పోయమ్మో అత్తయ్య ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఆకలి అవుతుందని చెప్పి అన్నం తెచ్చుకున్నా అత్తయ్య. ఏ మొగుడొచ్చేదాకా ఆగలేవా? మొగుడొచ్చాక తినాలి, అదే భార్య అంటే. అర్థమైందా? మొగుడొచ్చాక తిను. అడపెట్టి ప్లేటు. వస్తాడు నారాజు ఈ రాజు, రానే వస్తాడు నారాజు నెల రోజు, కార్తీక పున్నమిలో నలరాజు వస్తాడు నారాజు. ఆఫీస్కి పోయారు కదా ఒడ్డోరు, మళ్ళీ ఎలాగొస్తాడు? ఎవరి కోసం పాడుతున్నావు? ఆయన కోసమా ఆయన కోసమా? లేదు ఎవరి కోసం పాడుతున్నావే? అదిగో అబ్బాయి లక్ష్మి, ఎలా ఉన్నావు లక్ష్మి? బాగుందండి. పక్కకి అమ్మో పగలాడి మొగుడు రాగానే ప్రేమలు చూపించేస్తా. చెప్తాను ఇప్పుడు. బాబు అమ్మా బాబు ఏంటది? అమ్మా ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? నా కొడుకే నా బంగారు కొండ ఎలా ఉంది? అమ్మా అది నీ కోసం కాదు, లక్ష్మి కోసం. అమ్మా ఈ చీర. పోనీలే, కోడలికి నెక్లెస్ తెచ్చావు, నాకు చీరనే తెచ్చావు. బాగుంది. అమ్మా ఈ చీర కూడా లక్ష్మి కోసమే అమ్మా. అన్ని దానికోసం నేనెందుకురా ఇంట్లో? లక్ష్మి ఏమండి ఎలా ఉన్నావు లక్ష్మి? బాగుందండి. మీరు లేనప్పుడు అమ్మా భార్య భర్తరం కాసేపు. అలాగే ఇలా ముందు చల్లగా ఎలా ఉంటారు నేను చూస్తాను. లక్ష్మి మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మొదలు పెట్టాలి. లక్ష్మి ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, మా ఆయన ఏదో కావాలంటేను. ఏం కావాలన్నాడు ఏంటి? అది చెప్పుకోదగ్గడు కాదులే అత్తయ్య. లక్ష్మి ఎప్పటి నుంచో పిల్లలు. చెప్పత్తయ్యా. ఏమి లేదు, వస్తావా రావా అని మళ్ళీ పిలిచాను. లక్ష్మి వస్తున్నానండి. త్వరగా రావే. లక్ష్మి ఇంత లేవు.
కత్తిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ గారు ఎలా అనిపించింది కాంబినేషన్? అసలు అత్తా కోడలు అంటేనే మోస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఈగో. కాఫీ అడిగితే టీ అంటారు, టీ అడిగితే కాఫీ అంటారు. ఇంకా కొడుకు విషయంలో ఆ ఈగో ఎవరెస్ట్ అంత ఉంటది. కాబట్టి కరెక్ట్ గా కాన్సెప్ట్ ఓల్డ్ థీమ్ కి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. రోహిణి ఎక్స్ట్రాడినరీ. నాకు అప్పట్లో సూర్యకాంతం గారిని చూసినట్టు. అండ్ రాజు ఆల్వేస్ నువ్వు ఎప్పుడు బాగా చేస్తావు. నరేష్ గారు ఎలా అనిపించింది? అమ్మాయిని చూస్తే నిజంగా సూర్యకాంతం గారు కళ ముందు వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ నిజంగా ఈ రియల్లీ లవ్ సూర్యకాంత గారు గుర్తొచ్చారు. నిజంగా చెప్తున్నాను నేను. కోడలుగా రాజు అమ్మాయిగా పుట్టుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ రియల్లీ బోత్ ఆఫ్ యు డిడ్ వెరీ వెల్ ప్లేడ్ స్కిట్.